గుంటూరు కారము కారం వస్తే మనకి ఎంత నొప్పి వస్తుందో ఆ నొప్పి ఈడ తెలుస్తుంది కదా. గుంటూరు కారం ఏమంటారు, కారం నోట్లో పెట్టుకుంటే నోట్లకించి ఇట్లా కళ్ళకించి నీళ్ళు ఆడుతాయి. ఈడ నొప్పి వస్తుంది భయ సినిమా చూసిన తర్వాత, కళ్ళకించి నీళ్ళు వస్తున్నాయి. ఇది హ్యాపీ టీయర్స్ లెక్క కాదు. అంటే 6 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే టైంకి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా అదే అన్నారు గురూజీ సినిమాతో. మళ్ళీ సేమ్ రిపీట్ అయింది మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి. 100% రిపీట్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే సంక్రాంతి కోసం అంతగా కొట్లాడిరు. హనుమాన్ వర్సెస్ గుంటూరు కారం ఇట్లాంటి స్టోరీ ఉందన్నప్పుడు కొన్ని రోజులు లేట్ చేసుకొని దింపాలి. ఎందుకంటే ఇప్పుడు కలెక్షన్స్ రాకుంటే ఎట్లా, ప్రొడ్యూసర్ కన్నా లాసే కదా. ఇప్పుడు స్టోరీ మీరు ఏ రకంగా ఇట్లాంటి స్టోరీ మదర్ అండ్ సన్ ఇట్లాంటి స్టోరీస్ ఆల్రెడీ చాలా చూసినాం స్టోరీస్. పైగా ఇవి సీరియల్గా నడుస్తుంది, సీరియల్ చూసినట్టే ఉంది ఒక రకంగా. ఈ మూవీలో పాజిటివ్స్ చెప్తా చూడండి భయ్య. మహేష్ బాబు గారి యాక్టింగ్, మా త్రివిక్రమ్ గారి డైలాగ్స్, మహేష్ బాబు గారి నోటి నుంచి రావడము, శ్రీలీల గారి డ్యాన్సు, మహేష్ బాబు గారి డ్యాన్సు, ఆ డైరెక్షను, ఫోటోగ్రఫీ, ఇవే. దీంట్లో తప్ప సినిమాలో చెప్పుకునే అంత ఏం లేదు. మెయిన్ స్టోరీయే లేదు. లాస్ట్ టైం కూడా సర్కార్ వారి పార్టీకి ఆయన మీద కంప్లైంట్ వచ్చింది మహేష్ ఫ్యాన్స్ నుంచి. అట్లాగే ఈ సినిమా కూడా డిసప్పాయింట్ చేశారు. బాగున్నాయి బీజిఎమ్స్. తమన్ నుంచి మనం చూసుకుంటే ఓకే అన్నట్టుంది అంతే. వితౌట్ కుర్చీ మడత పెట్టుడు ఆ సాంగ్ లేకుండా ఉంటే ఏ సాంగ్ హిట్ కాకుంటుంది. అంటే ఒకసారి మీరు కుర్చీ మడత పెట్టు అనే ఆ సాంగ్ తీసేసి ఒకసారి ఆ పాటను మీరు ఊహించుకోండి. సాంగ్ బాగా నచ్చుతుంది మీకు ఎవరికైనా, ఇంత హిట్ అవుతుండేనా? అట్లుంది. అందుకోసమని కుర్చీ మడత పెట్టే సాంగ్ కాకుండా మిగతా అవన్నీ పాజిటివ్గా మనం ఆలోచించాలి. అర్థమైంది కదా? అందుకోసం చెప్తున్నా. త్రివిక్రమ్ గారు మార్క్ ఏమంటారు, ఓన్లీ మనం త్రివిక్రమ్ గారి డైలాగ్స్ చూస్తాం భయ్య, అది మాత్రం హైప్. మహేష్ బాబు గారి యాక్టింగ్ ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే సాంగ్స్ నుంచి ఏమంటారు, కుర్చీ మడత పెడతా సాంగ్, ఆ స్టార్టింగ్ సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ బాగాలేవు.